పురుషుల హక్కుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 8 కీలక తీర్పుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక 490 కేసు పడిందంటే వెంటనే అరెస్ట్ చేయవచ్చా? పిల్లలను తండ్రి కలవకుండా తల్లి అడ్డుకుంటే చట్టం ఏమంటుంది? విడాకుల తర్వాత కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చా? ఈ 3 ప్రశ్నలు సమాధానం చాలా మందికి తెలియదు. నమస్కారం, నేను అడ్వకేట్ భాస్కర్ నాయుడు. ఈరోజు భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టు పురుషుల హక్కులను రక్షిస్తూ ఇచ్చిన 8 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే భర్తగా, తండ్రిగా, కుటుంబ సభ్యుడిగా మీ చట్టపరమైన హక్కులను స్పష్టంగా అర్థమవుతాయి. చైల్డ్ వెల్ఫేర్ ఫస్ట్ సోంప్రభ రాణా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఒక తండ్రి తన కుమార్ని తిరిగి తన దగ్గరకు తీసుకురావాలని హేబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. హైకోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఒక గొప్ప సూత్రాన్ని చెప్పింది. కస్టడీ కేసుల్లో తల్లిదండ్రుల హక్కుల కంటే పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యం. పిల్లవాడు ప్రస్తుతం ఎక్కడ సంతోషంగా ఉన్నాడు, అక్కడి నుంచి ఒక్కసారిగా మార్చడం మంచిదేనా, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నీ కోర్టు ప్రధానంగా పరిశీలించింది. అందుకే పూర్తి కస్టడీ ఇవ్వకుండా తండ్రికి సూపర్వైజ్డ్ విజిటేషన్ రైట్స్ ఇచ్చింది. టేక్ అవే కస్టడీ కేసులో గెలిచేది తండ్రి లేదా తల్లే కాదు, గెలవాల్సింది పిల్లల భవిష్యత్. మదర్ ఫాదర్ ఈక్వల్ గార్డియన్స్. గీతా హరిహరన్ వర్సెస్ ఆర్బీఐ. ఒక తల్లి తన కుమారుడి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంది, కానీ బ్యాంక్ తండ్రి సంతకం కావాలని చెప్పింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కోర్టు స్పష్టంగా చెప్పింది, తండ్రి లేనప్పుడు లేదా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు తల్లి కూడా సమానమైన నేచురల్ గార్డియన్. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, గార్డియన్ అనే భావంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ కేస్ 3, అడల్టరీ ఇస్ నాట్ ఎ క్రైమ్. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. గతంలో వివాహేతర సంబంధం విషయంలో కేవలం పురుషున్నే నేరస్తుగా చూసేవారు, మహిళపై ఎలాంటి క్రిమినల్ శిక్ష ఉండేది కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధం. అందుకే ఐపీసీ 497 రద్దు చేసింది. ఇప్పుడు అడల్టరీ క్రైమ్ కాదు, కానీ డైవర్స్కి ఒక గ్రౌండ్ మాత్రమే అవుతుంది. కేస్ 4, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. హీరాల్ పి హర్షోరా కేసు. డీవీ యాక్ట్లో ముందుగా రెస్పాండెంట్ అంటే అడల్ట్ మేల్ మాత్రమే, అంటే కేవలం పురుషులపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. సుప్రీంకోర్టు ఈ పదాన్ని తొలగించింది. చట్టం లింగ వివక్ష లేకుండా అందరికీ వర్తింపచేయాలని స్పష్టం చేసింది. నెక్స్ట్ కేస్ 5, 490 వెంటనే అరెస్ట్ చేయరాదు. అన్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ప్రతి భర్త తెలుసుకోవాల్సిన తీర్పు. 498 ఎఫ్ఐఆర్ నమోదైందంటే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేరు. ముందుగా సిఆర్బి సెక్షన్ 41 ప్రకారం విచారణ చేయాలి. అరెస్ట్ అవసరమైతేనే అరెస్ట్ చేయాలి, లేకపోతే నోటీస్ ఇవ్వాలి. ఈ తీర్పు వేలాది నిర్దోషులకు రక్షణ నిలిచింది. డైవర్స్ తర్వాత డీవీ కేసు. బాంబే హైకోర్టు భార్యాభర్తల మధ్య చట్టబద్ధంగా విడాకులు పూర్తయిన తర్వాత షేర్డ్ హౌస్ హోల్డ్ అనే సంబంధం ముగుస్తుంది. అందువల్ల డైవర్స్ తర్వాత జరిగిన పరిస్థితులపై డీవీ యాక్ట్ వర్తించదని హైకోర్టు పేర్కొంది. ఫాదర్ హ్యాజ్ ఈక్వలీ కస్టడీ రైట్స్. బపురాజ్ వర్సెస్ ఎంకే శ్రీరామ్. చిన్నపిల్లవాడు ఉన్నాడంటే కస్టడీ తప్పనిసరిగా తల్లికే ఇవ్వాలనే నియమం లేదు, తండ్రి కూడా సమానమైన హక్కు కలిగి ఉంటాడు. ప్రతి కేసును పిల్లల వెల్ఫేర్ ఆధారంగా నిర్ణయించాలి. ఫాదర్ విజిటేషన్ రైట్స్. కిరణ్ రాజు నేముస్తా వర్సెస్ తేజస్విని చౌదరి. పిల్లవాడు తల్లి దగ్గర ఉన్న తండ్రిని కలవకుండా అడ్డుకోవడం సరైంది కాదు. కోర్టు స్పష్టంగా విజిటేషన్ రైట్స్ ఇచ్చింది. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం. ఈరోజు మనం చూసిన 8 తీర్పులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. చట్టం మహిళలకే కాదు, పురుషులు కూడా సమాన న్యాయం చేస్తుంది. కానీ ప్రతి కేసు దాని సొంత వాస్తవాలు, సాక్ష్యాలు మరియు వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ తీర్పులు సాధారణ చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.